నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. సోషల్ మీడియాని ఎట్లాగైనా ఉపయోగించవచ్చు, మనం ఏం మాట్లాడినా చూస్తారు అనే విధంగా కొంతమంది తయారవుతున్నారు. ఈ కోణంలోకి వస్తారు అన్వేష్. నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్తో తను ప్రపంచమంతా తిరుగుతూ తను కొన్ని వీడియోలు చేస్తూ ఉంటారు. ఆ వీడియోలు కూడా చాలా అసభ్యకరంగా ఉంటూ ఉంటాయి. రీసెంట్గా చేసిన కొన్ని కామెంట్స్, ఎస్పెషల్లీ ఇండియాకి సంబంధించి హిందూ దేవుళ్ళకు సంబంధించి తను చేసిన కామెంట్స్ పైన ఇండియన్స్ అందరూ వ్యతిరేకిస్తున్నారు. ఎస్పెషల్లీ హిందూ సంఘాలు చాలా మండిపడుతున్నారు. తనపైన కేసు కూడా ఫైల్ చేశారు. మరి దీనిపైన ఇంకా ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి, ఎటువంటి యాక్షన్స్ తీసుకుంటే బాగుంటుంది అనేది మాట్లాడదాం. మనతో పాటు తెలుగు ట్రావెలర్ రవి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఈ అంశం గురించి క్లియర్ గా మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే రవి గారు. నమస్తే బ్రో. యాజ్ ఏ ట్రావెలర్ గా మీరు కూడా చాలా దేశాలు తిరిగారు ఇప్పటి వరకు. మీరెప్పుడు చాలా కాదు బ్రో, అన్ని దేశాలు బ్రో. అన్ని దేశాలు అన్ని అయిపోయిందా? ఓకే. బాగా అయిపోయింది, ఎప్పుడో అన్ని అయిపోయింది. దేశాలు కంప్లీట్ అయిపోయింది. ఓకే. సో కరెక్ట్. అన్ని దేశాలు తిరిగారు. మీరెప్పుడు కూడా ఇలా వీడియోస్ చేసి వేరే కంట్రీస్ తో కంపేర్ చేస్తూ కానీ, సో ఇట్లా ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని మనం క్యాష్ చేసుకోవాలని కానీ చేసినట్టు నేను ఎక్కడా చూడలేదు. అన్వేష్కి మీకు మధ్య కూడా కొంత కాంట్రవర్సీ వారి మాటల యుద్ధం ఏదో జరిగినట్టుంది మీకు కూడా. సో మిమ్మల్ని కూడా ఏదో టార్గెట్ చేసినట్టున్నారు ఆ మధ్య. నేను కొన్ని వీడియోస్ ఏవో చూశాను. సో మీరు ఈ విషయం పైన ఏం చెప్తారు? నా అన్వేష్ ఇప్పటికి కూడా తన ఫాలోవర్స్ గురించి కూడా కామెంట్ చేస్తూ, నేను ఫాలో అవ్వమని చెప్పానా? సో నాకు ఫాలోవర్స్ ఉంటే ఎంత, లేకపోతే ఎంత, నన్ను ఎవరు ఏం చేయలేరు అన్నట్టుగానే నేను వీడియోస్ చేస్తాను. రోజుకి నేను 4-5 వీడియోస్ చేస్తూ ఉంటాను. మీరు ఎన్ని కామెంట్స్ చేస్తారో చేసుకోండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్న పరిస్థితి. దీని మీద మీరేం చెప్తారు? సో మీరందరూ ఇప్పుడు సడన్ గా అలారం క్లాక్ పెట్టుకొని లేచారండి. ఇది 2022 జూన్ జూలైలోనే వాడిని సోషల్ టెర్రరిస్ట్ గా నేను బ్రాండ్ చేశాను. ఎందుకు ఉమ్, సోషల్ టెర్రరిస్ట్ గా బ్రాండ్ చేశానంటే వాడు ఈజ్ ఇన్ఫ్లుయెన్సర్, అంటే ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి వీడియోలు చేస్తున్నాడు కాబట్టి ఆడిని చూసి చిన్న పిల్లలు, అడాలసెన్స్, టీనేజర్స్ సర్వనాశనం అయిపోవడానికి చాలా 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 ఆస్కారం ఉంది. వాడు చేసే వీడియోలు, వాడు మాట్లాడే బూతులు, వాడు చేసే అబ్యూస్, ఆడోళ్ళని, అక్కల్ని, అమ్మల్ని, అవ్వల్ని, రేపొద్దున్న మీ పిల్లడు వచ్చి సేమ్ ఒరే ఎల్ కొడక అని అన్నా మీరు ఆశ్చర్యపోకలేదు. ఉమ్, అందుకని 2022లో వాడికన్నా ముందు ఒక దేశానికి నేను వెళ్ళానని, అది ఒక గ్రడ్జ్ లాగా తీసుకొని ఎంత చెయ్యాలో అంత చేసి చెప్పేవన్నీ అబద్ధాలే. ఈజ్ అ పెథలాజికల్ లయర్, ఆర్డినరీ లయర్ కాదు, పెథలాజికల్ లయర్. సీతమ్మ వారిని లేకపోతే ద్రౌపదిని, హిందూ సమాజాన్ని పెట్టిన తిట్లు ఒక పక్కన పెడితే నిన్న చెప్పాడు ఏంటంటే ఈ దరిద్రగొట్టు దేశం ఇండియాలో పుట్టాను, అందుకని నేను ఇండియాకి రాను. ఓకే, నువ్వు ఇండియాకి రావు, దరిద్రగొట్టు దేశం ఇండియా అన్నావు. మరి ఆ ఇండియన్ పాస్పోర్ట్ సరెండర్ చేసేసి ఆడి దగ్గర 6 కోట్లు 60 కోట్లు ఉందని చెప్పుకుంటున్నాడు కదా. యాంటీగా బార్బుడా అనే దేశంలోని 2.5 కోట్లు పడేస్తే ఒక పాస్పోర్ట్ వస్తుంది. అప్పుడు నువ్వు భారతదేశం పాస్పోర్ట్ ని వదిలేసి సరెండర్ చేసేసి ఆ, నువ్వు యాంటీగా బార్బుడా పాస్పోర్ట్ తీసుకో. నువ్వు భారతీయుడని చెప్పుకుంటున్నావు, హిందువుని చెప్పుకుంటున్నావు, మరి భారతదేశం పాస్పోర్ట్ ఎందుకు వాడుతున్నావు? మీరు నన్ను అడగొచ్చు, రవి గారు మీరు కూడా వెళ్ళిపోయారు కదా వేరే దేశానికి. నేను వేరే ఉమ్. దేశానికి వెళ్ళిపోయాను కరెక్టే. వెళ్ళిపోయి మేము బెటర్ ఆపర్చునిటీస్ కి చదువుకి వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోయాం. కానీ మా భాషలో ఏదైనా మార్పు ఉందా? మేము భారతదేశంకి సంవత్సరానికి 4 సార్లు వస్తున్నా. మీకంటే ఎక్కువ అంటే ఇండియాలో ఉండేవాళ్ళ కంటే మూల మూలలు తిరిగి దేవాలయాలు ఏంటి, చర్చిలు ఏంటి, మాస్కులు ఏంటి, టెరైన్ ఏంటి చూపిస్తున్నాం. ఇండియాని ప్రమోట్ చేస్తున్నాం. ఇండియాని క్రిటిసైజ్ చేస్తామా? డెఫినెట్ గా. చైనా లాంటి దేశాలు వెళ్ళినప్పుడు కాంట్రాస్ట్ చూపిస్తామంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఇలా తేడా ఉంది, క్లెన్లీనెస్ లో ఇలా తేడా ఉంది. ఎవరో ఒకళ్ళు చెప్పకపోతే జనాలు ఎలా నేర్చుకుంటారు? ఆ విధంగా పాజిటివ్ ఎప్రిసియేషన్, అంటే క్రిటికల్ ఎప్రిసియేషన్, పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తే జనాల్లో తేడా వస్తుంది. అంతేగాని అమ్మల్ని అవ్వల్ని బూతులు తిట్టి, దేవుళ్ళని దేవతల్ని బూతులు తిట్టి, అంతకన్నా ఘోరం చెప్తున్నానండి. వీడు 14 ఏళ్ల అమ్మాయిని బలాత్కారం చేశాను అంటే రేప్ చేశాను అని పబ్లిక్ గా అడ్మిట్ చేశాడు. ఇది థాయిలాండ్ అయినా క్రైమే, కొలంబియా అయినా క్రైమే, ప్రపంచంలో ఏ దేశంలో అయినా క్రైమే. వీడు చైల్డ్ రేపిస్ట్. చైల్డ్ రేపిస్ట్ ని పెడోఫైల్ అంటారు. ఈ పెడోఫైల్ అన్నోడు అమెరికాలో పెడోఫైల్ అని తెలిస్తే వెంటనే ఇక్కడ పోక్సో చట్టం ఉన్నట్టు అక్కడ ఇమ్మీడియట్ గా అరెస్ట్. ఇంకా ఎంక్వైరీ కూడా ఉండవు, అరెస్ట్ చేసి అప్పుడు ఎంక్వైరీ చేస్తారు.
ఎంక్వైరీ చేస్తాం, లాలో వేసుకుంటాం, అలా జరగదు. సో భారతదేశంలో కూడా పాక్సో చట్టం. ఇప్పుడు మామూలుగా అయితే లా సిస్టమ్ ఎక్కడైనా సరే కొంచెం స్లో యాక్టింగ్. పోలీస్ అయినా కూడా ఎమర్జెన్సీ అయితే కానీ వాళ్ళు యాక్ట్ చేయరు. కానీ ఇది నీడ్ ఆఫ్ ద అవర్. వీడి మీద తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్, ఎందుకంటే మా కర్మకాలి వీడు విశాఖపట్నం, మా ఊరికి చెందినవాడు. మా విశాఖపట్నం కాకపోయినా విశాఖపట్నం దగ్గర చెందినవాడు. సో అందుకని పోలీస్ డిపార్ట్మెంట్ ఇమ్మీడియట్ గా యాక్ట్ చేయాలి. ఇంతే కాకుండా ఇప్పుడు మన ఇన్ని లైవ్లు చేసుకున్నా, ఇన్ని డిస్కషన్ పెట్టుకున్నా ఒరిగేది ఏమీ లేదు. ఆడే చెప్తున్నాడు కదా రోజుకి 4 వీడియోలు చేస్తానని. వాడికి ఫండింగ్ కట్ చేయాలి. వాడికి బ్రెడ్ అండ్ బటర్ ఈ యూట్యూబ్. ఈ యూట్యూబ్ ఉంది కాబట్టే చైనా తిరుగుతున్నాడు, కొలంబియా తిరుగుతున్నాడు, పెరు తిరుగుతున్నాడు, బ్రెజిల్ తిరుగుతున్నాడు. ఈ ఫండింగ్ ఆపాలి అంటే అది చేయగలిగింది ఇద్దరు. సీఎం చంద్రబాబు నాయుడు గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు. వాళ్ళు తలుచుకుంటే గంటలో వాడి 2 యూట్యూబ్ ఛానళ్ళు అయిపోతాయి. ఏదో మనం అక్కసుతోనో వాడి మీద కుళ్ళుతోనో చేసినట్టయితే విహెచ్పి వాళ్ళు పిఎల్ ఫైల్ చేయరు. కరాటే కళ్యాణి గారు పిఎల్ ఫైల్ చేయరు. హిందూ జాగరణ మంచు నాకు తెలిసి ఒక 20-30 పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఉన్నాయి. ఇవి ఎఫ్ఐఆర్లు కూడా అవుతాయి. ఈ 20 ఎఫ్ఐఆర్ బేసిస్ మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి, తెలంగాణ ముఖ్యమంత్రి గారికి మళ్ళీ అండి ఇది ఒక పార్టీ ఇష్యూ కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ సీఎం అంటే అందరికీ సీఎం. ఆయన వైసీపీ వాళ్ళకి సీఎం, జనసేన వాళ్ళకి సీఎం, బీజేపీ వాళ్ళకి సీఎం. అలానే రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీకి సీఎం, బీజేపీకి సీఎం, తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సీఎం. సో ఇది ఒక పార్టీ ఇష్యూ కాదు, ఇది ఒక లా అండ్ ఆర్డర్ ఇష్యూ. వీడిని ఇలానే వదిలేస్తే రేపొద్దున కొడుకు తల్లిని మీద అత్యాచారం చేసిన, అన్న తమ్ముడు అక్క చెల్లి మీద అత్యాచారం చేసిన నేనైతే ఆశ్చర్యపోను. నేను 3.5 ఏళ్ళు బ్యాక్ నేను ఇప్పుడేదో వాడికి 2 మిలియన్ అంటే ఇది పడిపోతుంది కదా, 2 మిలియన్ సబ్స్క్రైబర్లు ఉన్నారని అక్కస్తో కాదు, వాడికి 3 లక్షల సబ్స్క్రైబర్లు, నాలో సగం సబ్స్క్రైబర్లు ఉన్నప్పుడు కూడా నేను ఇదే చెప్పాను. ఇప్పుడు నేను చెప్పానంటే అనుకుంటారు, అరే ఆడు డబ్బులు వచ్చేస్తున్నాయి, 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, నువ్వు వాడి మీద కుళ్ళుతో చెప్తున్నావు అని. నేను సోషల్ టెర్రరిస్ట్ అని టైటిల్ ఇచ్చింది వాడికి కేవలం 3 నుంచి 4 లక్షల సబ్స్క్రైబర్లు, నాలో 60% 50% ఉన్నప్పుడు. సో దిస్ ఈజ్ నాట్ సంథింగ్ న్యూ. నేను ఎప్పుడో చెప్పాను. కాకపోతే మీ అందరికీ మన కాళ్ళకి నీళ్ళంటిన దాకా మనకు తెలియదు చలి. సో వేరే వాళ్ళ అమ్మని అడ్యూస్ చేస్తే ఎంటర్టైన్మెంట్ చూశారు, ఇంకోటి అడ్యూస్ చేస్తే ఎంటర్టైన్మెంట్ చూశారు. ఇప్పుడు అందరికీ అంటుతుంది కాబట్టి ద గ్రావిటీ ఆఫ్ ద సిచ్యువేషన్ ఈజ్ రియల్లీ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కానీ యాక్షన్ తీసుకోకపోతే ఇలాంటి సోషల్ టెర్రరిస్ట్ ని సమాజం చిన్నాభిన్నం అయిపోతుంది. ఓకే, అంటే మీరు ఎప్పుడైనా తనని కలవడం కానీ తనతో డైరెక్ట్ గా మాట్లాడడం కానీ జరిగిందా? మీకు ఎలా 100 పరిచయం? సార్లు మాట్లాడాను, 100 సార్లు మాట్లాడానండి. యూట్యూబ్ నేను వచ్చిన కొత్తలో ఒకసారి ఎప్పుడో ఈయన తెలుగు ట్రావెలర్స్, టాప్ తెలుగు ట్రావెలర్స్ అని 5గురిని ఆయన వీడియో చేశాడు. 5గురిని వీడియో చేసి నేను కామెంట్ పెట్టాను. అంటే ఒకళ్ళు 5, ఒకళ్ళు 10, ఒకళ్ళు 12, ఒకళ్ళు 4 కంట్రీలు తిరిగితే అదేంట్రా నేను 186 కంట్రీలు తిరిగాను, నన్ను కన్సిడర్ చేయవా అని నేను ఒక జోక్ లా పెట్టాను. ఆడు వెంటనే జోక్ అనుకొని నా ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి చెక్ చేసి మొత్తానికి కాంటాక్ట్ అయింది. అప్పుడు నేను యూట్యూబ్ కొత్త, ఆయన యూట్యూబ్ లో నాకన్నా సీనియర్ కదా, ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆ విధంగా ఇంటరాక్షన్ అయ్యేది. కాకపోతే ఎప్పుడైతే అందరినీ అబ్యూస్ చేయడం, అంటే ఇంత విధంగా అబ్యూస్ చేయకపోయినా చాలా విధాలుగా ఆయన మనుషుల్ని, ఆడవాళ్ళని అబ్యూస్ చేసేవాడు, చాలా చాలా మట్టుగా అబ్యూస్ చేసేవాడు. అప్పుడు అర్థమైంది ఇలాంటి నీచుడు నేను కలనని. సో మాకు గుడ్ రిలేషన్ ఉన్నప్పుడు కూడా వాడు నన్ను ఇండియాలో కలవమంటే నేను కలవలేదు, ఎందుకంటే ఇలాంటి వాళ్ళని దూరంగా ఉంచడమే బెటర్. సో నా డెసిషన్ కరెక్టే అయింది. ఎప్పుడైతే ఈ ట్రావెల్ పరంగా వాడు నేను పెరు వెళ్తున్నాను అని ఏదో చెప్పినప్పుడు నేను ఆల్రెడీ డిక్లేర్ చేసేసాను నా సబ్స్క్రైబర్స్ కి, పెరు వెళ్తున్నాను నువ్వు వెళ్ళకు అన్నాను. ఆ డబ్బులతోనే వెళ్తున్నాడా, ఆడేమైనా నా స్పాన్సర్ రా, నేను ఆల్రెడీ టికెట్స్ బుక్ చేసుకున్నా నేను వెళ్తానంటే అది పర్సనల్ గజ్లా తీసుకొని మా అమ్మని, మా నాన్నగారిని, నా కూతుర్ని ట్రోల్ చేసి అబ్యూస్ చేశాడు. ఆ తర్వాత అది ఆగిపోయింది. ఆ తర్వాత 50 లక్షలు ఎంతో ప్రజల దగ్గర దొబ్బేసి ఈ మార్క్ చేసుకోండి. ట్రావెల్ ఇప్పుడు మీరు ట్రిప్ వెళ్తే మేము డబ్బులు ఇవ్వాలా, మీరు వెకేషన్కి వెళ్తే మేము డబ్బులు ఇవ్వాలా? అలాగా అంటార్టికా చూపిస్తాను, గడిది గుడ్డు చూపిస్తానని అంటార్టికా వీడియోలు 100,000 ఉన్నాయి. 50 లక్షల నుంచి ₹1,00,00,000 దుబ్బేసి సమాజం దగ్గర తిరిగి వెళ్ళి మళ్ళీ తర్వాత హిమాలయాస్ ఎక్కుతాను, మౌంట్ ఎవరెస్ట్ ఎక్కుతానని ₹2,00,00,000 దుబ్బేయడానికి ప్లాన్ వేస్తే నేను అడ్డు కట్టేసి నేపాల్కి వెళ్ళి మొత్తం ఫ్లైట్ డీటెయిల్స్ అవి చెప్పి అది చేయకుండా చేసినందుకు అక్కస్తోని నా భార్యని ఒక ప్రాస్టిట్యూట్ అని అమెరికాలో ప్రాస్టిట్యూషన్ చేస్తుంది. అంటే ఎంత ఏ మాటకు వస్తే ఆ మాట అనే దౌర్భాగ్యుడు అని 2022 జూలై నుంచి నేను చెప్తున్నా.
జనాలకు అర్థం కాలేదు. జనాలకి ఎలా అంటే సోషల్ మీడియాలోని మనకొచ్చిన రీల్, మనకొచ్చిన ఇన్ఫర్మేషన్ మన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు నాకు కూడా ఎందుకురా నీ కాడ మీద అంత ఏడుపు అని అడుగుతున్నారు కానీ ఆడు నా మీద ఏమేం చేశాడో ఎవరికి తెలియదు. సో హిస్టారికల్ గా చూస్తే హీ ఈజ్ అ రిపీట్ అఫెండర్, ఈజ్ అ పెడోఫైల్, ఈజ్ అ ఫీమేల్ అబ్యూజర్, ఈజ్ అ మిసాజినిస్ట్ అంటారు. అంటే చిన్నప్పుడు పెరిగినప్పుడు మరి వాడి ఇంట్లో ఏం సంఘటన జరిగిందో ఆడవాళ్ళంటే విసరల్ హేట్రెడ్. అందుకే వాళ్ళని డేటింగ్ యాప్లలో వాళ్ళని తీసుకెళ్ళి యూస్ చేసుకొని వదిలేస్తుంటాడు. ఇప్పటిదాకా పెళ్ళి అవ్వలేదు. పెళ్ళి అవ్వడం సమస్య అంటే చాలా పెద్దోళ్ళు కూడా పెళ్ళి అవ్వలేదు, అది ఇష్యూ కాదు. కానీ వీడి దగ్గర ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ మిసాజినీ ఉంది. మళ్ళీ మనం చెప్తున్నాడు శివాజీ గారి కాంట్రవర్సీలో. ఇప్పుడు మా అమ్మాయి ఉంది, అమెరికాలో పుట్టి పెరిగింది. పొట్టిబట్టలు వేసుకుంటే యాజ్ అ ఫాదర్, యాజ్ అ రెస్పాన్సిబుల్ బ్రదర్ ఆర్ సంబడి నేనేం చెప్తాను, అమ్మ కొంచెం మోడెస్ట్ గా బట్టలు వేసుకోండి, అంతేగాని తన రైట్ ని హరించడం కాదు అది. అది లేదు నాన్న నేను ఇదే వేసుకుంటానంటే వేసుకొని ఇస్తాం, వద్దని చెప్పం కదా. కానీ ఒక సోషల్ గా శివాజీ గారు లాంటి వాళ్ళకి లేకపోతే మాలాంటి ఇన్ఫ్లుయెన్సర్కి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది, మోడెస్ట్ గా డ్రెస్ చేసుకోండి అని. దట్స్ నాట్ వైలేటింగ్ అ ఉమెన్స్ రైట్. అంతే కదా. ఇప్పుడు మా ఆవిడ చెప్తాను, ఇక్కడ గుడికి వెళ్తున్నావు నువ్వు స్లీవ్లెస్ వేసుకోకు అని. లేదు నేను స్లీవ్లెస్ వేసుకుంటాను ఆవిడంటే షీజ్ అ ఫ్రీ ఉమెన్, వేసుకోవచ్చు. కానీ శివాజీ గారు చెప్పిన దానిలో ఎటువంటి తప్పు లేదు. అలానే వీడు చెప్తున్నాడు గుడ్డలు ఎత్తుకొని తిరగమని. ఆడేమంటున్నా అంటే శివాజీ గారు మీకు ఆ రైట్ లేదు, విమెన్ ఎలాగైనా డ్రెస్ చేసుకోవచ్చు అంటే అర్థం ఉంది. గుడ్డలు ఇప్పుకొని ఆవిడ తిరుగు అంటున్నాడు. వీళ్ళమ్మ ఇలాగే తిరుగుతుందా ఆడింట్లో? అంటే వీడికి ఒక న్యాయం, వేరే వాళ్ళకి ఒక న్యాయమా? అప్పుడు లైవ్ లోని మా అమ్మని అందరూ అబ్యూస్ చేస్తుంటే ఇది ఎక్కడో లైవ్ లో ఇలా ఫ్రెండ్స్ చెప్తాడు, మా అమ్మని అబ్యూస్ చేయలేదు కదా, నాకెందుకు ప్రాబ్లం? సో ఇది. సో ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎన్ని డిస్కషన్ పెట్టుకున్నా, ఎన్ని వీడియోలు చేసినా, ఎన్ని రీల్స్ చేసినా ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం అండి. లా అండ్ ఆర్డర్ రెండు డీజీపీలు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆఫ్ తెలంగాణ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, తర్వాత ముఖ్యమంత్రి గారు, తర్వాత రేవంత్ అంటే తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఇద్దరు, వీళ్ళ చేతిలోనే ఉంది. ఆ ఛానల్ ఇమ్మీడియట్ గా మూయించాలి. లేకపోతే వాళ్ళకి ఎవరైనా సరే స్నిప్పెట్స్ పంపించండి. ముఖ్యమంత్రి గారికి టైం ఉండదు, చాలా బిజీ వాళ్ళు. వాళ్ళకి 2 నిమిషాల్లో అర్థమైపోతుంది వీడు ఎలాంటి వాడు. సో తెలంగాణ సమాజం నాశనం అవ్వాలంటే, ఆంధ్రప్రదేశ్ సమాజం నాశనం అవ్వాలంటే, తెలుగు సమాజం ఇంటాక్ట్ గా ఉండి మన కల్చర్ అన్ని ఇంటాక్ట్ గా ఉండాలంటే 30 ఏళ్ళు వెనక్కి మేము అమెరికా వెళ్ళిపోయి మేము తెలుగు భావజాలం తెలుగు ఇలా ఉంది. హర్ష 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 అని మాట్లాడలే కదా, స్పష్టంగా తెలుగు మాట్లాడుతున్నాం. సనాతన ధర్మాన్ని అక్కడ పెంపొందిస్తున్నాం. అమెరికాలో ఉండి కూడా పిల్లలందరూ భరతనాట్యం నేర్చుకుంటారు, కూచిపూడి నేర్చుకుంటారు, అరంగిట్రాలు చేస్తారు. మేము వెళ్ళిపోయాం కదా అని ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయరు. సో అది పేరెంట్స్ లో ఉంది. ఆడి పేరెంట్స్ ఆడికి చూపించలేదు, అందుకని ఆడి పేరెంట్స్ చేసిన మిస్టేక్ సమాజం మొత్తం ఇవాళ అనుభవిస్తుంది. సో నీడ్ ఆఫ్ ద అవర్ ఇస్ గెటింగ్ ఇస్ యూట్యూబ్ ఛానల్స్ బ్యాన్ విచ్ కెన్ బి డన్ విత్ ఇన్ 1 day. సీఎంలు, పోలీస్ డిపార్ట్మెంట్ అనుకుంటాయి. అంటే ఇప్పుడు ఫాలోవర్స్ పోయినా నన్ను బ్యాన్ చేసినా ఏం చేసినా నా అకౌంట్లో 8 కోట్లు ఉంది, నేను ఇంకా చేయాల్సింది చేస్తాను, 2026 మొత్తం కూడా నేను దేశాన్ని ఉద్ధరించడానికే పోరాడతాను, ఇటువంటి వీడియోలు చేస్తూనే ఉంటాను అని తను చెప్తున్నారు. అండ్ ఇంకా ఆడవాళ్ళ స్వేచ్ఛ కోసం నేను పోరాడుతున్నాను అని చెప్పేసి తను ఒక మోటో తీసుకున్నట్టుగా మాట్లాడుతున్నాడు కదా. అవునండి. ఏ క్రిమినల్ నేను వెళ్ళి నువ్వు క్రిమినల్ అంటే క్రిమినల్ ఒప్పుకోడు కదా. ఒక్కసారి వాడి వీడియోలు చూసి ఆడవాళ్ళని ఎలా ఆట వస్తువుల్లో చూపిస్తున్నాడో చూపించి మీరు అడగండి. ఏ ఆడదాయి లేకపోతే ఏ ఇది అయ్యాక ఏ ఇంటికి ఆడ రాణిస్తారో? చిన్నపిల్ల 14 ఏళ్ల పిల్లని రేప్ చేశాడని చెప్పాక మీకు 14 ఏళ్ల పిల్లలు, 10 ఏళ్ల పిల్లలు, ఆడపిల్లలు ఉంటే మీరు ఇంటికి రాణిస్తారా? ఎవడి సక్రమం చూస్తున్నాడు? ఓకే, ఆడికి తల్లి, చెల్లి, అక్క, భార్య ఇందులోని తేడా లేదు. ఆడికి ఆడదా అంటే ఆట వస్తువు. ఇలాంటి క్రిమినల్, అదే చెప్తున్నాను, వీడియోలు చేస్తామంటున్నాడు కరెక్టే. అందుకే యూట్యూబ్ ఛానల్ కట్ ద ఫండింగ్. ఎక్కడ యూట్యూబ్ ఛానల్ ఇండియాలో బ్యాన్ చేస్తే వాడి వాడి ఇప్పుడు మొన్న పాకిస్తాన్ ఛానల్స్ ని చాలా మందిని ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది. అంటే పాకిస్తాన్ ఏమైనా పేలుకోవచ్చు, ఉరుకోవచ్చు, ఇండియాలో రావు. సో వీడికి 80% ప్లస్ ఆడియన్స్ ఉన్నది ఇండియాలో. అది చేయండి, ఎందుకు కుక్కలాగా రాడు? తర్వాత ఇంకో విషయం చెప్తున్నాను, నువ్వు దేశోద్ధారకుడు కదా, నువ్వు సమాజధారకుడు కదా, మరి భారతదేశం 3.5 ఏళ్ళ నుంచి ఎందుకు రావట్లేదు? ఎందుకు పరారీలో ఉన్నావు? నువ్వు చెప్తున్నావు నేను భారతీయుడిగానే తిరుగుతాను అంటున్నావు, వెరీ నైస్, యూఆర్ ప్రౌడ్ దట్ యువర్ ఇండియన్, యూఆర్ ప్రౌడ్ ఆఫ్ యువర్ ఇండియన్ హెరిటేజ్. మరి నీ భారతదేశంలోకి ఎందుకు రావు? నిన్న నువ్వు అన్నావు దరిద్రగొట్టు ఇండియాలో పుట్టాను, ఈ దరిద్రగొట్టు ఇండియాకి నేను రాను, నేను స్టెప్పింగ్ చేయను, వస్తే ఇండియన్స్ రేప్ చేసేస్తారు. అంటే ఇండియాలో ఉండే 140 కోట్లు హిందువులు, ముస్లింలు, సిక్కులు, జైన్లు, బుద్ధిస్టులు, హిందువులు అందరూ రేపిస్లా?
ఈ స్టేట్మెంట్ చేశాక వై ఈజీ నాట్ అ థ్రెట్ టు ఎస్పెషల్లీ హిందువులే రేపులు చేస్తున్నారు, ఈవెన్ జంతువుల మీద కూడా రేపులు చేస్తున్నారు అంటూ మాట్లాడుతున్నాడు కదా. కరెక్ట్. అంటే సార్, అబ్నార్మాలిటీస్ ప్రతి దగ్గరలో ఉంటాయి. ముస్లింలోని దౌర్భాగ్యులు ఉంటారు, క్రిస్టియన్స్ లో దౌర్భాగ్యులు ఉంటారు, హిందువుల్లో కూడా దౌర్భాగ్యులు ఉంటారు. అంటే ఒక పర్సన్ క్రైమ్ చేశాడని 120 మంది మనుషులకి అది ఆపాదిస్తారా? ఇప్పుడు ఎంతో మంది జైల్లో మగ్గుతున్నారు. చర్లపల్లి జైల్లో ఎంతో మంది ఉన్నారు. చర్లపల్లి జైల్లో ఎవడో క్రైమ్ చేశాడు కాబట్టి తెలుగు జాతి అంతా మర్డర్లు చేసేస్తారా? ఇంత సెన్స్లెస్ ఒక ఇన్ఫ్లుయెన్సర్ ప్రతిరోజు 1,00,000 నుంచి 2,00,000 మంది చూసే ఇలాంటి దౌర్భాగ్యుడిని మళ్ళీ మళ్ళీ ఇది 5వ సారి చెప్తున్నా, ఇట్ ఈస్ హై టైమ్ ద ఓనస్ ఇస్ ఆన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. చంద్రబాబు నాయుడు గారు బిజీ అయితే, రేవంత్ రెడ్డి గారు బిజీ అయితే, సంబడి ఇన్ దేర్ గవర్నమెంట్ షుడ్ యాక్ట్ అపాన్ ఇట్. అది సార్. అంటే యూట్యూబ్ ఛానల్ని బ్యాన్ చేస్తే సరిపోతుందంటారా? ఒక స్టెప్ అండి. అంటే చూడండి, పూర్తిగా వాడిని ఇండియాకి లాక్ రావాలి. వాడు ఏదేదో దేశాల్లో ఉన్నాడు. ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ, ఇంటర్పోల్ అలర్ట్, ఇవన్నీ టైం పడతాయండి. ఇది ఇమ్మీడియట్ గా చేయగలిగింది. దీంతో చేసి వదిలేమని నేను చెప్పట్లే. ఇది 2 యూట్యూబ్ ఛానళ్ళు, సోషల్ మీడియా అకౌంట్లు, ఇన్స్టాగ్రామ్ ఇండియాలో బ్యాన్ చేస్తే అది అది యూట్యూబ్ పరంగా బ్యాన్ చేయడం అవ్వదు. ఇండియాలో 90% ఆర్ 80 to 90% ఆడియన్స్ ఇక్కడే కదా. సో ఇక్కడ బ్యాన్ చేస్తే అప్పుడు ఎవడి కోసం రాడండి. ఆ తర్వాత వాడు అడ్మిట్ చేసిన వీడియో క్లిప్ లోనే 14 ఏళ్ల అమ్మాయితో చేశానని ఇంతకుముందు కొలంబియాలో కూడా చెప్పాడు 2 సార్లు. ఓకే, మీరు అవన్నీ ఎతకాలి, అవి ఎక్కడున్న క్లిప్స్ నాకు దొరికితే నేను ప్రెస్ కి షేర్ చేసుకుంటా. 2 సార్లు 14 ఏళ్ల అమ్మాయిని చేయడం అంటే ఇంటర్పోల్ అలర్ట్ ఇష్యూ చేయొచ్చు గవర్నమెంట్. ఇంటర్పోల్ అలర్ట్ నా మీద ఒకసారి నా పాస్పోర్ట్ పోయిందని నేను కంప్లైంట్ చేస్తే అమెరికన్ ఎంబసీలో కొత్త పాస్పోర్ట్ ఇచ్చారు. ఆ పాత పాస్పోర్ట్ నాకు దొరికింది. నాకు అర్థం కాక నేను ఆ పాత పాస్పోర్ట్ నెంబర్ యూజ్ చేశాను అనమాట. వాళ్ళు ఏం చేస్తారు, అమెరికన్ గవర్నమెంట్ ఇలా పాస్పోర్ట్ పోయిందని కానీ ఇంటర్పోల్ అలర్ట్ పెడతారు. నా ఇంటర్పోల్ అలర్ట్ పెట్టిన 10 గంటల్లోనే నన్ను లెబనాన్ బేరూట్ లో దిగిన వెంటనే పోలీసు వచ్చి నన్ను పట్టుకున్నారు. అంటే ఇంటర్పోల్ అలర్ట్ ఎంత ఎఫెక్టివ్ గా వర్క్ అవుతుంది అని నేను చెప్తున్నా. రెడ్ అలర్ట్, రెడ్ కార్డ్ నోటీసు, ఆడెవడో ఇక్కడికి ఇండియా ఇవన్నీ జరగవండి. ఇంటర్పోల్ అలర్ట్ ఒక పెడోఫైల్ ప్రపంచం చుట్టూ తిరుగుతున్నాడు, మీ దేశంలో ఉండే ఆడవాళ్ళకి, మైనర్స్ కి అని ఇంటర్పోల్ అలర్ట్ పెడితే వీడు ఏ దేశ చైనాలో దిగినా, బ్రెజిల్లో దిగినా, లెబనాన్ లో దిగినా, దుబాయ్ లో దిగినా వెంటనే పట్టుకుంటారు. సో గవర్నమెంట్ చేయాల్సింది ఛానల్స్ బ్యాన్ చేయడం, ఇంటర్పోల్ అలర్ట్ ఉండడం. ఈ 2 చాలా 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 ఇంపార్టెంట్. తర్వాత లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ కదా. ఇప్పుడు 2 ఏళ్ళు 3 ఏళ్ళు పట్టింది అనుకోండి లా. ఈ 2 ఏళ్ళు 3 ఏళ్ళు క్రైమ్ తీయచ్చా? అది 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 సార్. ఓకే, కానీ అండి ఏంటంటారు ఇంత ధైర్యం? ఇప్పుడు అటు గరికపాటి నరసింహారావు గారిని, ఇటు శివాజీ గారిని అందరినీ తిడుతూ, వాడికి తనకి నచ్చినట్టు వాడికి ఏదో మాట్లాడాలనిపిస్తే అది మాట్లాడుతూ వీడియోలు పెట్టడానికి ఏంటి అంత ధైర్యం ఏంటంటారు? అంటే ఇప్పుడు ఎంత అంటే యాత్రికుడు, ఒకటి ప్రపంచ యాత్రికుడు అని దేశాలన్నీ తిరగడం వల్ల అంటే మొత్తం నాకే తెలిసిపోయింది అనుకుంటున్నారా? లేదు అంటే ఎవరైనా ఫండింగ్ చేసి ఇట్లా మాట్లాడిస్తున్నారా అనే డౌట్స్ కూడా వస్తుంది. అది నాకు కూడా అదే డౌట్ అండి. ఇవాళ నేను వీడియో పెట్టింది కూడా ఏంటంటే, వీడు ఎఫెక్టివ్ గా భారతదేశంలో చిచ్చులు పడ్డానికి ట్రై చేస్తున్నాడు. బెట్టింగ్ యాప్స్ అప్పుడు ఏదో గొప్ప చేశాను అనుకుంటూ ఆ సౌండ్ యూజ్ చేసుకొని తెలంగాణలో హిందూ యువతుల్ని, ముస్లిం యువతుల్ని, క్రిస్టియన్ యువతుల్ని చాలా ఘోరాతి ఘోరంగా తోలనాడు, అబ్యూస్ చేశాడు. అంటే సమాజంలోని గొడవలు పెట్టడానికి. మొన్న క్రిస్టియన్ పాస్టర్స్ ఇష్యూ తీసుకున్నాడు, మొన్న ఇస్లాం ఇష్యూ తీసుకున్నాడు. సో బేసిక్ గా ఇక్కడ ఇండియన్ సమాజంలో నేపాల్లో ఏం జరిగిందో, బంగ్లాదేశ్ లో ఏం జరిగిందో అలాంటి దాఖలాలు, అంటే అలాంటి సిమ్టమ్స్ అన్ని కనిపిస్తున్నాయి. నేను ఐమ్ నాట్ లా ఎక్స్పర్ట్. ఇక్కడ అమేజింగ్ ఎఫెక్టివ్ ఏజెన్సీస్ ఉన్నాయి, వాళ్ళు కన్ఫర్మ్ చేయాలి. కాకపోతే ఇది ఒక విషయం. రెండోది మీరు అడుగుతున్నారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా చెత్త మాట్లాడాలనుకోండి, నేను 2 సార్లు ఆలోచిస్తాను. ఎందుకు? మా అమ్మ చూస్తుంది, నా కూతురు చూస్తుంది, నా భార్య చూస్తుంది. మనకు ఒక మోరల్ రెస్పాన్సిబిలిటీ అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. వీడికి సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదు. ఆడమ్మా నాన్న కని పెంచి రోడ్డు మీద వదిలేశారు, బలాదురు వదిలేశారు. ఇన్ని 100 సార్లు ఇంతమంది ఆడవాళ్ళని అబ్యూస్ చేసినా ఆడి తల్లి కానీ తండ్రి కానీ బయటకు వచ్చి చెప్పిన దాఖలాలు లేవు. వాడికి సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదు. ఆడికి పెళ్ళం లేదు, పిల్ల లేదు, కూతురు లేదు, జలం లేదు, ఎవడు లేదు. ఆడి తమ్ముడు పూర్తిగా ఆడికి నాకు నాకు చెప్పినప్పుడు ఆడికి జాబ్ లేదు, 1000 రూపాయలకో 2000 రూపాయలకో బీహార్ లో పనిచేసుకునేవాడు. ఆడికి డబ్బులు కావాలి, ఇది ఫండింగ్ కావాలి. సో వీడికి మోరల్ రెస్పాన్సిబిలిటీ లేదు, సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదు. ఎవడైనా ఏదైనా అంటాడా, లేకపోతే లా నుంచి భయం. ఫర్ ఎగ్జాంపుల్ నేను అమెరికాలో క్రైమ్ చేయాలనుకోండి, పోలీసులు వచ్చేస్తారు, తీసుకెళ్తారని భయం. కానీ వీడు ఇండియా నుంచి పరారీలో ఉన్నాడు, వీడికి ఆ భయం కూడా లేదు. సో ఏ రెస్పాన్సిబిలిటీ లేనప్పుడు మరి బరి తెగించి ఏం చేస్తారు? ఇది అసలు రీజన్. ఓకే,
మీతో రిలేషన్ బాగున్నప్పుడు మైండ్ సెట్ ఎట్లా ఉండేది? మీతో ఏమైనా షేర్ చేశారా? ఇట్లా ఫేమస్ అవ్వాలి, లేదంటే నాతో మైండ్ ఇలా సెట్ చేయాలి బాగున్నప్పుడు అలా. కూడా ఉమ్, నాతో మైండ్ సెట్ బాగున్నప్పుడు నన్ను వదిలేసి వేరే వాళ్ళ మీద ఎలా పడాలి, ఆడిని ఎలా చేయాలి, ఈడిని అబ్యూస్ చేయాలి. ఇంతకుముందు ఇంకో ట్రావెలర్ని కూడా ఇలానే అబ్యూస్ చేసి వాళ్ళ నాన్న చనిపోయాడు అని అబ్యూస్ చేసి వాళ్ళ అమ్మ ఏదో అని అబ్యూస్ చేసినప్పుడు నేనే వచ్చి పబ్లిక్ గా వీడియో చేసి వాళ్ళిద్దరికి గొడవ ఆపించాను. ఓకే, నాకు ఆడితో సఖ్యత ఉంది కాబట్టి. కానీ వీడు ఇలాగ నన్నే తిడతాడని నాకు కొంచెం మనకి రియలైజేషన్ రాదు కదా. 10 మందిని తిట్టినోడు మన ఎలా వదిలేస్తాడు మనం అనుకుంటాం. నేను చేసిన తప్పది. ఆ తర్వాత ఉమ్. తెలిసింది. అప్పటి నుంచే 2022 జూలై వీడియోలో నాకు చూస్తే సోషల్ టెర్రరిస్ట్ గా నేను బ్రాండిష్ చేశాను. జనాలకి ఇప్పుడు అర్థం అవుతుంది. నేను చెప్తే నేనేదో టైం పాస్ చేశాను అనుకున్నారు. జనాలకి ఇప్పుడు తగులుతుంది కదా వేడి, రియలైజ్ అయ్యారు అన్నమాట. అది. ఈ మధ్య కాలంలో మీతో మళ్ళీ ఏమైనా కాంటాక్ట్ అవ్వడానికి ఏమైనా ట్రై చేశారా? లేదు అంటే ఆ, బాగా గొడవ అయ్యాక 1, 2 సార్లు ఉమ్, మధ్యవర్తులతో కాంటాక్ట్ పంపిస్తే, లేకపోతే మేము ఉన్న కామన్ ప్లాట్ఫామ్ లో మాట్లాడడానికి ట్రై చేస్తే నేను ఆడితో మాట్లాడని చెప్పాను. ఓకే. అంటే ఒక ఒక మనిషి ఇంత దౌర్భాగ్యుడని తెలిసాక ఆడితో మాట్లాడేది. ఉమ్, ఓకే. ప్లస్ ఆడు రిపీట్ అఫెండర్. అంటే ఎలా అంటే 2022లో నాకు 2 నెలల తర్వాత అపాలజీ చెప్పాడు. ఉమ్, మళ్ళీ 2023 జనవరిలో ఇష్యూ అయినప్పుడు మా ఆవిడ అన్నాడు. మళ్ళీ 2 నెలల తర్వాత నేను అన్నాను తప్పు అయిపోయింది. సో ఇంకెవరో క్రిస్టియన్ కి ఇలానే అపాలజీ చెప్పాడు, ముస్లిం కి అపాలజీ చెప్పాడు. ఉమ్. ఒక్కసారి అంటే అపాలజీ 20 సార్లు 30 సార్లు అపాలజీ చెప్పి ఇప్పుడు మళ్ళీ సీతామాతని ఏదో వర్డ్ అన్నాడు. అక్కడ విజువల్ చూసారా? పుచ్చకాయకి కన్నం పెట్టి అవును. దానిలో దోసకాయ దూర్చి, ఏందండి అది? ఇదేనా ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్నాడు ఇలానే బిహేవ్ చేస్తాడు? ఉమ్. వీడి వల్ల యూత్ చాలా మారిపోతుంది. రేపు మీ పిల్లలే మీకు రిబెల్స్ గా తయారవకుండా ఉన్నారంటే, మళ్ళీ చెప్తున్నా ఇది 7వ సారి ఈ కాల్లో, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి, తెలంగాణ గవర్నమెంట్ కి, పోలీస్ డిపార్ట్మెంట్ కి, దే హ్యావ్ టు యాక్ట్ అపాన్ దిస్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఓకే. రైట్ అండి రవి గారు. థ్యాంక్ యూ ఓకే, సో మచ్. సార్ బాయ్.